హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మోనీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ తలకాయ కర్రీ అండి. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. స్టవ్ పై ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత 2 కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే కొంచెమే వేసానండి, మటన్లో నుంచి ఆయిల్ వస్తుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు, కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేను 1/2 కిలో తలకాయ మాంసం తీసుకున్నానండి. పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టాను. దాన్ని వేసేసుకుందాం. కుక్కర్లో వేసి బాగా కలుపుకుందామండి. ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా కలుపుదామండి. తలకాయ మాంసం బాగా ఆయిల్లో వేగాలండి. బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలియబెట్టుకుందామండి. కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 7 to 8 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఈలోగా స్టవ్ పై ఎండు కొబ్బరి ముక్కని కాల్చుకొని మసాలా కోసం అండి. కొబ్బరి ముక్కని కొంచెం మంచిగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కాల్చుకుందాం. కాల్చుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకుందామండి. మిక్సీలో దాల్చిన చెక్క, లవంగాలు, కొబ్బరి ముక్క వేసుకొని పౌడర్ వేసుకుందామండి. ఈలోగా కుక్కర్ విజిల్ పోయింది, చూద్దామండి. చూసారా, బాగా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దానిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందామండి. చింతపండు తీసుకొని నానబెట్టుకొని పులుసు వేసుకుందాము. పులుసు వేసుకొని బాగా కలుపుకుందామండి. చూసారా, బాగా ఉడికింది. ఇప్పుడు పట్టి పెట్టుకున్న మసాలాని కర్రీలో వేసుకుందాం. ఇదే అండి మంచి థిక్గా గ్రేవీ ఇస్తుంది అనమాట. కర్రీకి టేస్ట్ కూడా ఈ మసాలా అనమాట. బాగా కలిపిన తర్వాత గరం మసాలా వేసేసుకుందామండి. ఈ మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా వేసుకొని బాగా కలుపుకుందామండి. చూసారా, బాగా ఉడికింది కర్రీ.
కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. దీన్ని డిష్ అవుట్ చేసుకుందామండి. చూసారండి, ఇంతే అండి. చాలా టేస్టీ మటన్ తలకాయ కర్రీ రెడీ అండి. రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.